థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? నీ ప్రొఫైల్ లో ఉంది డార్లింగ్. ఓకే, నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, వస్తావా? ఎక్కడికి? స్పాకి. నువ్వెప్పటికీ మర్చిపోలేని మసాజ్ ఇస్తాను. అమ్మో వద్దు, మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు. అయినా నువ్వెందుకు లేవు అక్కడ? 8 to 12 అంటే ఈవినింగ్ షిఫ్ట్. నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావనుకుంటా. ఎవరు చేశారు నీకు మసాజ్? ఎవరో చేశారు, అదెందుకులే ఇప్పుడు. మరి నీకేం గిఫ్ట్ కావాలి? వంశీగాడి మెదడులో ఉన్న చిప్పు వాడి ప్యాంటుకున్న జిప్పుతో కనెక్ట్ అయింది. చిప్పు జిప్పు కలిసి ఒక కుట్ర పన్నాయి. నువ్వు మా ఇంటికి వస్తే చెప్తా. మీ ఇంటికా? ఎప్పుడు? ఇప్పటి నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా సరే. వస్తాను, కానీ వన్ కండిషన్. నన్ను నువ్వు నీ బర్త్డే సూట్ లో రిసీవ్ చేసుకోవాలి. బర్త్డే సూట్ అంటే? నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ మీద ఏం డ్రెస్ ఉంది? పుట్టినప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది? ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే యు మీన్ ఇంకా రాలేదేంటి? కమ్ ఇన్. వంశీ పేరెంట్స్ పొద్దున వాడి బర్త్డేని మర్చిపోయినట్లు యాక్ట్ చేసింది సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆ సర్ప్రైజ్ కాస్త అందరికీ ఒక సబ్ స్టేషన్ వచ్చి మీద పడ్డంత షాక్ కొట్టింది. ఆంటీ, ఉల్లిపాయలు 2 కిలోలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఆకుకూరలు కూడా తెచ్చాను. ఓ థ్యాంక్ యూ. వేలెలా ఉంది? మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది ఆంటీ. నార్మల్ అయిపోయింది. గుడ్. కొంచెం డిషెస్ క్లీన్ చేసి పెట్టవా? కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఆంటీ. మొన్న నీలిమతో జరిగింది సింగిల్ రన్ అయితే తేజుగాడు ఆ రోజు 2 రన్లన్నా కొట్టాలనుకున్నాడు. అది చేయాలంటే కరెక్ట్ బంతి కోసం కళ్ళు తెరుచుకొని వెయిట్ చేయాల్సింది పోయి కళ్ళు మూసుకొని గేమ్ ఆడాడు. అబ్బా మంట మంట మంట, అబ్బా మంట. తేజు ఏమైందమ్మా? కళ్ళలోకి సోప్ వెళ్ళిందా ఆంటీ? కళ్ళలోకి సోప్ ఎలా వెళ్ళింది? అయ్యో, ఏమో తెలీదు ఆంటీ. తేజు, తేజు ఒక్క నిమిషం నన్ను చూడనివ్వు. తేజు ఉండు. తేజు ఆగమన్నానా? ఏది నన్ను చూడనివ్వు. తేజు ఆగమన్నానా? ఆగు. కళ్ళు వాష్ చేస్తాను రా. ముందుకురా. అలా అని స్ట్రైట్ బెండవు. బెండవు, కొంచెం బెండవు. తేజు, ఆర్ యు ఓకే? తేజుగాడు కొట్టిన 2 రన్లే గాని వాడి బ్యాటింగ్ కి స్టేడియం మొత్తం లేచి చప్పట్లు కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ పోస్ట్ ఆఫీస్. ఏ పోస్ట్ ఆఫీస్ ఏంటి? రా, నీకు పోస్ట్ వచ్చింది, తీసుకో. ఓకే. ఏది ఏ పోస్ట్ వచ్చిందో చూస్తా. నాగు ఇవ్వు ఇవ్వు ఏ, తీసుకొని ఇవ్వు. టచ్ చేయ మాకు. ఏ నువ్వు గేనా? ఏ గే ఏంటి? టచ్ చేస్తే ఎందుకు వద్దంటున్నావు? ఆర్ యు గే? నో, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ గేస్, బట్ ఐ థింక్ యు ఆర్ గే. ఏహే నేను గే కాదు. కాదంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయాలా? ఎలా? నన్ను టచ్ చేయి. ఎక్కడ టచ్ చేయాలి? నువ్వు గే కాకపోతే తెలుస్తుంది. ఇదిగో ఇంకొకసారి మళ్ళీ గే అన్నావంటే. మొన్న నీ లైఫ్ సేవ్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది, కొంచెం రిసీవ్ చేసుకోవా? Where should guy
ఐస్ టచ్ గర్ల్స్. నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదరా. యాక్చువల్గా నీ రెండో లెసన్ అదే. అమ్మాయిలో బేసిక్ గా 4 రకాలు ఉంటారా. నలుగురిని 4 రకాలుగా టచ్ చేయాలి. అందరికీ ఒకే ఫార్ములా పనిచేయదు. కానీ అమ్మాయిని కిస్ చేసేటప్పుడు మాత్రం ఈ 2 చేతులతో బొగ్గల్ని గట్టిగా టచ్ చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒరేయ్, మీ బయాలజీ టీచర్ రీప్రొడక్షన్ క్లాస్ లో గాని గూగుల్ బాబాయ్ బ్రౌజింగ్ లో గాని గురించి ఎప్పుడైనా నేర్పించారా? అంటే ఏంటి? చెప్తాను, కమాందా ఇలా రా. అలా మంచమే పడుకో, కాళ్ళు కొంచెం ఓపెన్ చేయి. రేయ్, 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 రవి, రేయ్, నీకు అన్ని నేర్పించే పంపిస్తాను రా అమెరికాకి. దట్ వాస్ సో ఎంబారెసింగ్ యూనో. దాని గురించి అడగద్దు. ఫుల్ గా క్లాస్ పీకే వాళ్ళేమో ఏదో బర్త్డే అని వదిలేశారు. ఏమిటో వంశీ, మనం కలవాలంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తోంది. అయినో. పోనీ మీ ఇంటికి రానా? అమ్మా వద్దు, మా రూమ్మేట్స్ ఉంటారు. రేయ్, మేము రావడానికి లేట్ అవుతుంది. నువ్వు పడుకుంటే డోర్ గడ పెట్టమాక. తలుపు తీయడానికి నిన్ను లేపలేక చేస్తాం. ఓ పని చెయ్యి, సాయంత్రం నువ్వే మా ఇంటికి వచ్చేసాయి. మీ ఇంటికా? హాయ్. హాయ్. కమ్. ప్లీజ్. యా. ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. చాట్లో చాటర్ బాక్స్ లాగా తెగ మాట్లాడతావు కదా. సరే, నేను నిన్నొకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? నేను నీకు ఎన్నో పార్ట్నర్ని? ఫస్ట్. నిజంగానా? అంటే నువ్వు వర్జినా? అవును. ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో లక్కీ. మనం ఇంకేం మాట్లాడుకోవద్దు. కింద జేబులో ఏంటిది? జేబేంటి? నీ జేబులో ఏదో ఉంది. ఇది స్కర్ట్, దీనికి జేబు ఉండదు. లేదు, ఏదో ఉంది. ఏం లేదన్నానా? కదులుతుంది. అవును, అరటి పండే. ఏంటి అది? నువ్వు లేడీ కాదా? పైన లేడీ, కింద బాయ్. లేడీ బాయ్. బయటికి